ఇంటి ముందు చెప్పులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. टप्पा राजमाता समर शंख फूंक दो। అరే ఇది కదా ఇండియా అంటే, ఇది కదా ఇండియా ఊర మాస్ పర్ఫార్మెన్స్ అంటే. బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా సరే ఒక్కొక్కరు అదరు కొట్టేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్మిత్ బ్రూక్ పార్ట్నర్షిప్ లేకపోయింటే ఇప్పటికే ఎప్పుడో మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. అప్పటికే మన బౌలర్లు మంచి కంబ్యాక్ ఇచ్చేసి ఈజీగా వికెట్లు పటాఫట్ తీసేశారు. అరే ఏంది భయ్యా గిల్లు, కెప్టెన్ అయినప్పటి నుంచి మంచి ఫామ్ లోకి వచ్చేసినావు. ఫస్ట్ మ్యాచ్ లోనే అదరు కొట్టేసావు, సెకండ్ మ్యాచ్ లో అయితే ఇంకా అదరు కొట్టేసావు. అరే పంత్ బ్రో, కెప్టెన్ అంటే నలుగురికి ఆదేశంగా ఉండాలి. ఇన్ని రోజులు ఎలా ఆడామన్నది కాదు, ఇప్పుడు ఎలా ఆడామన్నది ముఖ్యం. అయినా ఈ ఎడ్జ్బాస్టన్ స్టేడియం చాలా స్పెషల్ పంత్ బ్రో. ఇప్పటికే ఇండియా ఒక్కసారి కూడా ఈ గ్రౌండ్ లో గెలవలేదు. అలాంటిది ఫస్ట్ మ్యాచ్ లోనే సెకండ్ కెప్టెన్సీ లోనే ఈజీగా గెలిపించా. అది గెలగాని పవర్ అంటే నీ అవ్వ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ మ్యాచ్ కూడా వట్టిగానే పిసికి పడేస్తా. అరే గిల్లో, నువ్వు మనిషివా మానవ మృగానివా? ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏమంటే 269 రన్స్. అరే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడడు అనుకున్నా. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ తో 160 రన్స్ వట్టిగానే పిసికేసా. అరే అందరూ సెంచరీ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు, నువ్వేమంటే సెంచరీ అంటే నీళ్లు తాగినట్టే కొట్టి పడేస్తున్నావు. జరిగింది ఇప్పటికే 2 మ్యాచ్లు, మొత్తం 4 ఇన్నింగ్స్ లో ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు. నువ్వైతే తోప్ తురుమే గిల్లు. అరే పంత్ బ్రో, కోహ్లీ అన్న ఏ విధంగా ప్లేస్ ఇచ్చాడో గానీ లక్ మాత్రం నా చుట్టే ఉంది. ఇటు బ్యాటింగ్ లో పాసు, అటు కెప్టెన్స్ లో పాసు. మొత్తానికి ఈ ప్రిన్స్ గిల్లు ఊరమాసు. అరే ఎట్లుంది బై స్టోక్స్, ఇండియా దెబ్బ ఇంగ్లాండ్ అప్ప. ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాం కదా, సెకండ్ మ్యాచ్ కూడా ఈజీగా గెలిచేస్తాము అనుకున్నారు. కానీ మిమ్మల్ని దారుణంగా పిసికి పడేసాం. అది బై ఇండియా పవర్ అంటే. మా బౌలర్లు చూసారు కదా ఏ విధంగా పిచ్చ ఫామ్ లోకి వచ్చేసారు. బూమ్రా లేకపోయినా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే సిరాజ్ 5 వికెట్. ఇక ఆకాష్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఆకాశం ని హద్దురానే విధంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఏకంగా 6 వికెట్లు. మీ బ్యాటర్లకైతే పట్టు పగలు చుక్కలు చూపించాడు. అరే ఉండు రాహుల్, ఏదో ఒక్క మ్యాచ్ గెలిచేపాటికి ఓ పోజ్ కొడుతున్నావు. మీరు కొట్టే రన్స్ మా స్మిత్ కూడా చాలు, వట్టిగానే పెసికి పడేస్తాడు. ఏదో టైం బాగుండి మ్యాచ్ గెలిచారు. ఒక్క పార్ట్నర్షిప్ కింద వచ్చింటే 600 ని కూడా చిటికలో చేసే వాళ్ళము. చూసారు కదా ఫస్ట్ మ్యాచ్ లో 370 ఈజీగా చేసేసాం. కొంచెం టైం బాగుంటే ఈ మ్యాచ్ లో కూడా వట్టిగానే చేసే వాళ్ళము. అయినా స్ట్రోక్స్ నేను వేసిన బౌలింగ్ కి మీ బ్యాటర్లు కుప్పగోలిపోయినారు. అలాంటిది 600 రన్స్ మీరు చేస్తారా? ఆకాష్ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? బౌలింగ్ వేసే వైల్డ్ ఫైర్. నీ అవ్వ కథ మాత్రం ఖతర్నాకుంటది. అయినా కోరి మొత్తం ఫ్లాట్ పిచ్ తీసుకుంటే, అలాంటి ఫ్లాట్ పిచ్ లోనే చుక్కలు చూపించా. ఇక బౌలింగ్ పిచ్ ఏంటి ఏ విధంగా వేసావాడినో. అరే ఆకాష్, నువ్వు సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెటాలు తీస్తే నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే తీసా. ఈ మియాబాయ్ మ్యాజిక్ తో ఒక్కొక్కరిని వట్టిగానే పీకి పడేసా. వితౌట్ బూమ్రా మ్యాచ్ వారు 1 సైడ్ చేసాం, అది చాలు. అరే అదరేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారేనన్నా.